ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పవన్ కళ్యాణ్ గారికి ముందు పవన్ కళ్యాణ్ గారికి తర్వాత అని రాసుకునే టైం వచ్చేసింది. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు ఏం తెలుసు, ఆయన ఒక పార్టీనా, ఆయన ఒక నాయకుడా అని ఎవరు పడితే ఏది పడితే అది వాగారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు, అది కూడా ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత సరైన సమాధానం ఆయన నోటి నుంచి ఇవ్వాల. సమాధానం ఇచ్చిందంతా ఆయన పరిపాలన తీరుతోనే ఇచ్చారు. ఈ దేశంలో చాలామంది రాజకీయ నాయకులను చూసాం, కానీ పవన్ కళ్యాణ్ గారిలాగా రికార్డులు సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా చేయొచ్చు అనేటువంటి ఒక నిర్వచనానికి పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి కార్యక్రమాలే కనిపిస్తుంది. అధికారంలోకి వచ్చారు, మొదటి నెలలోనో రెండో నెలలోనే వరల్డ్ రికార్డు కొట్టారు. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి కూడా ఈ ఆలోచన నాకు ఇప్పటివరకు రాలేదే, నేను ఇంత టెక్నాలజీకి సంబంధించి ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ ఇంత డెవలప్ చేశాను, ఇంత టెక్నాలజీలో ఇంత దగ్గరగా ఉంటాను, బట్ ఈ ఆలోచన నాకు రాలేదే అని పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆశ్చర్యపోయేలాగా. సోకాల్డ్ ఎవడైతే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా, ఆయనకేం తెలుసయ్యా రాజకీయం, ఆయనకేం తెలుసయ్యా పరిపాలన, ఆయన ఏం చేస్తాడులే, ఆయనకి అసలు ఎక్స్పీరియన్సే లేదు అనుకున్న మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు చూసారా, ఈరోజు దేశంలోనే నంబర్ 1 పొజిషన్కి ఆంధ్రప్రదేశ్ని ఎక్కడో 29 రాష్ట్రాల్లో లాస్ట్ అంటే 24వ ప్లేస్లో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ని పంచాయతీరాజ్ శాఖలో నంబర్ 1 పొజిషన్కి తీసుకెళ్లారు. దేశ చరిత్రలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, విభజన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కనీసం టాప్ 5లోనో టాప్ 10లోనో కూడా ఉండినటువంటి పరిస్థితే లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన 20 నెలల్లో చూడండి, అలా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు. ఎంత ఆయన శాఖకు సంబంధించి 5 అవార్డులు ఆయనకు వచ్చాయి, ఆయన శాఖకు వచ్చాయి. అంటే ఆయన పరిపాలన విధానం ఎంత గొప్పగా ఉందో చూడండి. అంటే ఇంత అద్భుతమైనటువంటి పరిపాలన ఉండాలంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు నేను మంత్రిగా ఉండాలి, ముఖ్యమంత్రిగా ఉండాలి అనేటువంటి అవకాశమే లేకుండా, ఎక్కడా కూడా ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా ఆయన డైరెక్ట్ ఎమ్మెల్యేగా కూడా లాస్ట్ టైం ఆయన 2 చోట్ల కూడా ఓడిపోయారు. మీ అందరికీ తెలుసు, 2 చోట్ల ఓడిపోయారని చెప్పి అవహేళన చేసినటువంటి ఆ వ్యక్తే ఈరోజు 20 నెలల ఎమ్మెల్యే, 20 నెలల ఆ మంత్రి తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టారో చూసారా. ఇప్పటి వరకు నేను మామూలుగా మాట్లాడతా, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు పైగానే అయింది. చాలా ప్రభుత్వాలు మారే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేదంటే విభజన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎన్ని ప్రభుత్వాలు, ఎంతమంది పంచాయతీరాజ్ శాఖ మంత్రులు అయి ఉంటారో ఒక్కళ్ళ పేరు చెప్పండి. ఒక్కళ్ళ పేరు మీకు గుర్తుంటే ఇలా చేసినటువంటి పేరు ఒక్కటి చెప్పండి. పని సరే, మన రాష్ట్రానికి సంబంధించి వదిలేద్దాం, పక్క రాష్ట్రాలు, ఈ దేశంలో ఉండేటువంటి ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి అయినా సరే ఇలా చేయగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి 20 నెలల్లో చూపించండి చూద్దాం. అది పవన్ కళ్యాణ్ అంటే. అది ఆయన ప్రజలకి ఏదో చేయాలి, నిజాయితీగా ఒక నాయకుడు ఎంత చేస్తే ప్రజలకి నిజాయితీగా వెళ్తుందో అది చేసి చూపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నిజాయితీగా ఏ పనైనా మనం త్రికరణ శుద్ధితో చేస్తే అది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది, దానికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అచీవ్ చేసి చూపించారు. ఇంకా ఆయనకి మాట్లాడదామా, ఆయనకేం ఎక్స్పీరియన్స్ ఉందయ్యా, ఆయన ఏం చేశాడయ్యా, ఆయన ఏం చూపించాడయ్యా అని అంటే, నిన్న కూడా మాట్లాడా, 5 ఏళ్లలో మీరు ఏమి పీకలేంది పవన్ కళ్యాణ్ గారు 20 నెలల్లో మీరు 5 ఏళ్లలో చేసినటువంటి దానికి డబల్, త్రిబుల్, 4 టైమ్స్ 5 టైమ్స్ చేసి చూపించారు 20 నెలల్లోనే. అది పవన్ కళ్యాణ్ గారు అంటే. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని మనం ఇంకొకసారి మాట్లాడాలి అంటే, మీకు చాలా సందర్భాల్లో సచిన్ టెండూల్కర్ గారు కావచ్చు, లేదంటే చాలామందిని విమర్శిస్తూ ఉంటాం, ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ గారిని. అనేక సందర్భాల్లో ఆయన విమర్శించినప్పుడల్లా కూడా ఆయన ఎప్పుడు బయటకు వచ్చి సమాధానం చెప్పడు. ఆయన అయిపోయింది, ఆయన పని అయిపోయింది, ఆయన ఇది అది అని మాట్లాడినప్పుడల్లా ఒకటే సమాధానం ఇస్తాడు. అలా గ్రీజులోకి వస్తాడు, ఫెయిల్ అవుతాడు, మాటలు పడతాడు, పడిన తర్వాత ఒకటేసారి సమాధానం ఇచ్చుకుంటూ ఈరోజు ప్రపంచంలో బ్యాట్స్మెన్ అంటే సచిన్ టెండూల్కర్ తర్వాతే ఏ పేరైనా వినిపిస్తుంది, అంత ఆ రేంజ్కి వెళ్ళిపోయారు ఆయన సమాధానం ఎప్పుడు కూడా బ్యాట్తోనే చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పద్ధతి నాకు తెలిసైతే రాజకీయాల్లో ముఖ్యంగా పరిపాలనలో చూపిస్తున్నారు.
ఎవరైతే ఎన్ని మాట్లాడారో వాగండే వాగండే వాగండే, కానీ సమాధానం మాత్రం పరిపాలనతో సమాధానం ఇవ్వటమే కాకుండా ప్రజలతోనే దానికి సరైన సమాధానాన్ని వాళ్ళ తీసుకున్నటువంటి అభివృద్ధి ఫలాలతోనే ఇప్పించినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనా చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారిని మించినోడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు లేడు, ఇక ముందు వస్తాడని కూడా నేనైతే అనుకోవట్లే చెప్తున్నా. అందుకని అన్నాను, పవన్ కళ్యాణ్ గారికి ముందు, పవన్ కళ్యాణ్ గారికి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని మనం ముఖ చిత్రాన్నే మార్చేసినటువంటి పరిస్థితిగా మనం చూడొచ్చు.